ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నరక చతుర్దశి దివాళీ రోజున మనం చేయాల్సిన పూజలు కానివ్వండి, ఆచరించాల్సిన విధి విధానాలు కానివ్వండి, ముఖ్యంగా ఆ రోజు తినాల్సినవి తినకూడనివి, అసలు దివాళీ ఏ రోజు 20, 21 ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ వీడియో ద్వారా నరక చతుర్దశికి సంబంధించి, దివాళీకి సంబంధించిన విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులకి. ముఖ్యంగా దివాళీ ఏ రోజు అన్న కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంది గురుగారు. 20, 21? ఎందుకనంటేనమ్మా, ప్రస్తుతం ఈ ప్రతి సంవత్సరం కూడా జన్మాష్టమి గురించో, ఉగాది గురించో, శ్రీరామనవమి గురించో, ముఖ్యంగా ఈ దీపావళి గురించో ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేటువంటిది వస్తుంది. ఈసారి కూడా అదే కన్ఫ్యూజన్. ఏంటనంటే 20వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి అమావాస్య ప్రారంభమవుతుంది. 21వ తారీఖు రోజున సాయంకాలం వరకు ఉన్నది. అయితే మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చూసినట్లయితే సూర్యాస్తమయానికి అమావాస్య స్పర్శ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ రోజే దీపావళి పండుగ జరుపుకోమని శాస్త్రం. అయితే 20వ తారీఖు రోజున సూర్యాస్తమయానికి స్పర్శ ఉంది. అనేక పంచాంగాల ప్రకారము 20వ తారీఖే పండుగ. ఎక్కడో కొన్ని పంచాంగాలు ఆయనాంశాలు తేడా ఉండడం వల్ల 21వ తారీఖు రోజునే ఈ సంబంధించినటువంటి అమావాస్య కూడా సూర్యాస్తమయానికి స్పర్శ ఉంది. కాబట్టి పూర్వదినము పరదినము ఇలా రెండు, అంటే శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే, ఒకే తిథి అనగా అమావాస్య తిథి దీపావళి సంబంధించి సూర్యాస్తమయానికి 2 రోజుల పాటు కనుక ఉంటే పరదినము తీసుకోమని ఉంది. పరదినము అంటే 2వ రోజు ఉండేటువంటి అమావాస్య, మొదటి రోజు కాదు. కాబట్టి ఇక్కడ 2వ రోజు అమావాస్య స్పర్శ అనేటువంటిది లేదు. కాబట్టి 20వ తారీఖు రోజునే అందరూ కూడా చేసుకోదగినటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చెప్పబడినటువంటి విషయం. కాబట్టి ఇక కన్ఫ్యూజన్ అనేది లేకుండా 20వ తారీఖు రోజునే ఎల్లరూ కూడా దీపావళి పండుగని ఆచరించదగినటువంటి రోజు. ఎస్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఇక నరక చతుర్దశి రోజు మనం చేయాల్సిన పనులు, ఆచరించాల్సిన విధి విధానం గురించి ఒకసారి గుర్తు చేయండి గురుగారు. నరక చతుర్దశి అంటే మనకు సాధారణంగా శ్రీకృష్ణుడు సత్యభామలు కలిసి నరకాసుని సంహరించినటువంటి సందర్భంగా చెప్పబడినటువంటిది. అంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి మనం ఈ సందర్భంగా మనం తలుచుకుంటాం. కానీ ఆయన వంశంలో ఈ నరకాసురుడు అనేటువంటి పేరు గల వాళ్ళు 20 మంది గతించారు. అప్పటికే 21 వాడు సంహరించడం జరిగింది. అందరూ కూడా దుష్టులు కాదు. ఈ 21 ఉన్నటువంటి పేరు కలిగినటువంటి నరకాసుడే దుష్టుడు. కాబట్టి సొంత తల్లి చేతిలోనే మరణం పొందాలనేటువంటి వరాన్ని పొందినటువంటి కారణం చేత భూదేవి అంశతో సత్యభామ జన్మించడం, సత్యభామ చేతిలోనే మరణించడం, ఇవన్నీ జరిగి ఆ రకంగా నరకాసుని సంహరించినటువంటి రోజుగా నరక చతుర్దశి అనేటువంటిది బహుళ వ్యాప్తమై ఉన్నది. కాబట్టి దీనికంటే ముందు పండుగ చేసుకోలేదా అనంటే, దీపావళి పండుగ ఎన్నో యుగాలుగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ నరక చతుర్దశి మనము ద్వాపర యుగం నాటికి సంబంధించినటువంటి పాండవ సత్యభామ నరకాసుడికి వృత్తాంతంతో ముడిపడి ఉంది. కాబట్టి నరక చతుర్దశి అని అంటున్నాం. కానీ అంతకుముందు కూడా నరక చతుర్దశి అనేటువంటిది ఉన్నది. దీనిని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రేత చతుర్దశి అనేటువంటి మాటతో పిలిచేవాళ్ళు. ఎందుకనంటే భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఈ 15 రోజుల పాటు పితృపక్షాలు, పెత్తరామాస్య, పెద్దవాళ్ల తిథులు, మహాలయ పక్షాలు అని చెప్పి అంటుంటారు కదా. ఆ 15 రోజుల పాటు దివ్యలోకాలు, నరకలోకాలలో ఉన్నటువంటి పితృదేవతల ఆత్మలన్నీ భూలోకానికి చేరుకొని వాళ్ళ వంశంలో వాళ్ళు పెట్టబడేటువంటి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి పుణ్య ఫలితాన్ని తీసుకొని వెళ్ళిపోయే రోజు ఈ చతుర్దశి మరియు అమావాస్యకు సంబంధించినటువంటి. అందుకనే కేవలం పితృదేవత ఆరాధన ప్రధానంగా ఉద్దేశింపబడినటువంటి పండుగ ఈ దీపావళి పండుగ మనకు అనాదిగా వస్తున్నది. ఈ రోజున మనం ఆనందంగా జరుపుకునే పండుగగా అయింది. పూర్వకాలంలో దీన్ని ప్రేత చతుర్దశి అనేవాళ్ళు. అంటే ఆ యొక్క
పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు ఆ పితృపక్షాల్లో చేయలేని వాళ్ళు ఎదురు చూస్తారట పితృదేవతలు ఇంకొక మాసం వరకు, ఆశ్వీజ మాసం అంతా కూడా ఎదురు చూస్తారట. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎవరైతే తమ పితృదేవతలకి, తాత ముత్తాతలకి, తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయలేకపోయారో కనీసం ఈ నరక చతుర్దశి అని చెప్పబడేటువంటి 19వ తారీఖు రోజు అయింది. ఆ రోజున మీరందరూ కూడా పితృదేవతలకి సంబంధించినటువంటి ఆరాధన జరుపుకోండి. తద్వారా పితృదేవతలు ఈ భూలోకానికి వెళ్ళిపోయి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతూ ఆనందంగా పంపించే బాధ్యత వంశ వారసులుగా మీది. వాళ్ళు పోతూ ఇలాంటి అధర్మాన్ని ప్రవర్తించేటువంటి కొడుకులని కన్నామా అని చెప్పి బాధపడుతూ వాళ్ళకి బాధ కలిగించకండి, వాళ్ళ శాపానికి గురి కాకండి. ఇకనైనా కానీ ఈ సమస్త మానవుల యొక్క జీవితం బాగుండాలి అనంటే పితృదేవత ఆరాధనే ప్రధానమైనటువంటి ఆరాధన. కాబట్టి ఈ రోజున పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ దీపావళి సందర్భంగా ఈ 5 రోజుల పాటు మాంసాహార భక్షణ అనేటువంటిది వదిలేయాలమ్మా. మద్యపానము, మాంసాహారము, ధూమపానము, అలాగే దాంపత్యము ఇవన్నీ వదిలేయాలి. శాకాహార భోజనం చేయాలి. ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా తామస గుణాన్ని ప్రేరేపించేటువంటి వాడకూడదమ్మా. ముఖ్యంగా చాలా మందికి ఏంటనంటే ఈ చతుర్దశి అంటే ఆ రోజు ఆదివారం అయింది కాబట్టి చాలా మంది మాంసాహారం భోజనం చేస్తారేమో, చేయకూడదమ్మా. ఈ రోజున ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే మినప సంబంధించినటువంటి వస్తువులు తినమని చెప్పింది. మినపగారెలు కానీ, మినప ఉండలు కానీ, మినప పిండితో చేసినటువంటి దోశలు ఇట్లాంటివి తినమని చెప్పబడి ఉంది. ఎందుకు అనంటే తర్వాత కాలంలో వచ్చేటువంటి చలి వాతావరణానికి తట్టుకోగలిగేటువంటి శక్తిగా. అందుకనే నువ్వులు ఇవన్నీ కూడా ఈ 5 రోజుల పాటు దీపావళి పండుగ రోజున కూడా నువ్వులు సంబంధించినటువంటి వస్తువుల్ని వాడమని చెప్పబడి ఉంది. అంతేకాకుండా దీన్ని ప్రేత చతుర్దశి అని కూడా అంటారు. కాబట్టి పితృదేవతలకి ఆరాధన చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ చతుర్దశి సందర్భంగా ఒక దివ్యమైనటువంటి ముహూర్తం ఉంటుందమ్మా. ఆ సమయంలో ఎవరైతే ఇష్టదేవత ఆరాధన చేస్తారో చాలా కొద్దిపాటి సమయమే ఉంటుంది. మధ్యరాత్రి 11:41 నుంచి మధ్యరాత్రి 12:33 వరకు 19వ తారీఖు మధ్యరాత్రి ఉంటుంది. ఈ సమయము చాలా గౌణ కాలము అని చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం. అంటే కోటి సూర్యగ్రహణాలతో ఎంతటి ప్రభావవంతమైన సమయం ఉంటుందో ఈ యొక్క సమయంలోనే అంత ప్రభావవంతమైనటువంటి సమయం. కాబట్టి ఎల్లరూ కూడా చక్కగా తమ ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది జరిపించుకోవాలి. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు విధి విధానంగా గత 20 సంవత్సరాల నుంచి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. సాధారణంగా బయట 10 నిమిషాలు పావు గంట చేస్తారమ్మ అభిషేకం. కానీ శాస్త్ర ప్రకారము మహన్యాసం చెప్పకుండా అభిషేకం చేసేది ఫలించదు. కాబట్టి తక్కువ ఫలితం ఉంటుంది కేవలం నమ్మకం మాత్రమే అభిషేకం చేస్తే. కాబట్టి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి రోజు నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలలో మీరు కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి పూజ ఏ సమయంలో చేయాలి? ముఖ్యంగా నరక చతుర్దశి రోజు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నరక చతుర్దశి రోజున అంటే మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాం ధనత్రయోదశి సందర్భంగా ఈ 5 రోజుల పాటు లక్ష్మీ పూజ చేసుకోవాలి. కాబట్టి స్థిర లగ్నం అనేటువంటిది సూర్యాస్తమయం తర్వాత ఉండేటువంటి సమయం. కాబట్టి సుమారుగా 7:15 నుంచి 9:15 మధ్య కాలంలో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇష్టదేవత ఆరాధన మాత్రం నరక చతుర్దశి రోజున రాత్రి 11:41 నుంచి 12:33 మధ్య కాలంలో ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.